అందులో మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఇదే మొదలు చెప్తే వేరే లెటర్స్ చేయలేదు. అందుగురించి ఏంటంటే మీ కాన్సన్ట్రేషన్ మెయిన్ థింగ్ ఫస్ట్ పాస్ కావాలి, అవునా? సో 30-75 మొదలు అటెంప్ట్ చేయండి. ఎగ్జామ్లు ఇచ్చినాం బట్ సీనియర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తాడు, తర్వాత ఏదైనా లెటర్ ఇస్తాడు అది. కానీ మొదలే ఇది పట్టుకొని ముచ్చుంటే 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుందంటే ఇంకా సార్ మీకు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. జస్ట్ ఇది ఒక గ్యాంబ్లింగ్ లాగా, మామూలుగా వర్డ్స్ లాగా, అంటే ఎంటర్టైన్మెంట్ లాగా ఆలోచన. అంటే ఇది తీసి అక్కడ పెట్టాలి, అది తీసి ఇక్కడ పెట్టాలి, నెంబర్స్. మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ ఈజీగా ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అర్థమైంది? ఆ కాన్సన్ట్రేషన్ ఉన్న వాళ్ళకి మ్యాథమెటికల్ దానికి అప్స్ అండ్ డౌన్, ప్లస్ మైనస్. ఓకే, ఒక నెంబర్ ఉంది 1000 ఉంది, 1000 తర్వాత కింద 100 వస్తుంది. నెక్స్ట్ అది 100s కిందనే కొట్టాలి. అది అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ. ప్లస్ క్రాస్ అని ఇస్తాడు, ఆ నెంబర్ ఇంకో దగ్గర ఈ నెంబర్ తీసుకొని అక్కడ పెట్టాలి. ఓకే, ఇది ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, తర్వాత ఇన్వాయిస్, డెబిట్, క్రెడిట్, అకౌంట్ సేల్స్. ఇది అర్థమైతే అవి ఈజీగా అర్థమవుతాయి. ఓకే, ఫస్ట్ ఈ స్టేట్మెంట్లో హెడ్డింగ్ క్యాపిటల్ లెటర్స్లో సెంటర్లో. ఓకే, హెడ్డింగ్ ఇది క్యాపిటల్ లెటర్స్లో సెంటర్. ఇది ఒక లైన్ ఉంటుందా, 2 లైన్లు ఉంటాయి. అది సెకండ్ పేజ్ చూడండి. ఫస్ట్ అంటే ఇంకా నార్మల్గా ఉంటుంది. సెకండ్ పేజ్లో అలా ఏమి ఇచ్చిండు, అట్లా ఎట్లా కొట్టాలి, అక్కడ స్మాల్ ఇచ్చినా ఏది ఇచ్చినా అన్ని క్యాపిటల్ లెటర్స్లో కొట్టాలి. ఓకే, వైఆర్ ఇయర్ అనుకో, ఫుల్ క్యాపిటల్. వైఆర్ తర్వాత ఫుల్ స్టాప్ పెడితే మీరు ఫుల్ స్టాప్ పెట్టకండి. ఇయర్ అనేది మీరు మొత్తం రాస్తున్నారు. అర్థమా? ఎస్ఎస్డి అని కానీ, స్టేట్మెంట్ అని కానీ, ఇట్లాంటివి ఏమైనా వస్తే ఇలా సింగిల్ లైన్ ఇచ్చిన దా అన్నట్టు మధ్యలో. ఓకే, అది మనకి యాక్చువల్గా మన పేపర్ ఎంత ఉంటుంది, 80 ఉంటుంది, అవునా? ఇక్కడ మనం 80 పేపర్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ 10 degrees వదిలేస్తున్నాము, రైట్ సైడ్ 5 degrees, అంటే 75 దగ్గర ఆగుతున్నాను, అవునా? ఇన్ మిడిల్ ఆఫ్ ది ప్లేస్ ఎంత, 65. అంటే మనం ఆ స్టేట్మెంట్ హెడ్డింగ్ కౌంట్ చేసినప్పుడు 65 లెటర్స్ కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. 65 లెటర్స్ కన్నా ఎక్కువ ఉంటే అది నెక్స్ట్ లైన్లో కొట్టాలి. నెక్స్ట్ అక్కడ 65 తర్వాత. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ షోయింది ఉన్నాయి కదా, రిక్షాస్ వరకు ఒక లైన్లో కౌంట్ చేయండి. నెక్స్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్, నెక్స్ట్ ఇన్ డిస్ట్రిక్ట్స్ నెక్స్ట్ లైన్లో. అంటే మనకు ఉన్న ప్లేస్ మధ్యలో 65 లెటర్స్, అవునా? ఆ 65 లెటర్స్ మందమే కౌంట్. అంటే కొంచెం 60 ఉండొచ్చు, 58 ఉండొచ్చు, అట్లా ఎగ్జాక్ట్లీ 65 రాదు. ఓకే, అంటే ఎట్లా డివైడ్ చేయాలి, హెడ్డింగ్ ఎట్లా డివైడ్, ఎక్కడ వరకు కౌంట్ కావాలి, అంటే మనం ఇది వర్క్ చేసాం 1 2 3 అలా అలాగే లెక్క పెట్టాలి. 80 నుంచి ఇప్పుడు అప్పుడంటేమో ఒకటి చిన్న 25 30 లెటర్స్, ఇక్కడనేమో పెద్దగా ఉంటాయి. ఒక్కొక్కసారి 2-3 లైన్లు ఉంటాయి. అంటే ఫస్ట్ లైన్ 65 వరకు ఏ లైన్ అయినా సరే 65 లెటర్స్ కన్నా ఎక్కువ పట్టదు. మనకున్న ప్లేస్ మధ్య ఆ 65 లెటర్స్ కౌంట్ చేస్తాం. 80 నుంచి ఆ 10 పోతే 70 ఉన్నాయి, దాంట్లో నుంచి ఆ 5 పోయినాయి. 65 కదా, అది ఆటోమేటిక్గా. ఓకే, మనకున్న ప్లేస్ ఆ 65లోనే ఈ టేబుల్ కానీ ఈ హెడ్డింగ్ కానీ అడ్జస్ట్ చేస్తాం. సో అప్ టు రిక్షాస్ వరకు ఎంత ఉన్నాయో కౌంట్ చేయండి తొందరగా. కౌంటింగ్ కరెక్ట్, మధ్యలో పాస్ చేయండి. సో ఇది ఈ లైన్ 53 ఉన్నది. 80 - 53 అంటే ఎంత, 27. 27 ఆఫ్ ఎంత, 13.5 అంటే 14 స్పేస్. సో ఆల్రెడీ 14 అంటే 10 ఉంది కాబట్టి ఇంకా ప్లస్ 4 ఇవ్వాలి, ఇచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇక నెక్స్ట్ లైన్కి మళ్ళీ కింద డబుల్ లైన్ ఇవ్వాలి. 2 లైన్. మీరు ఎప్పుడు కానీ డబుల్ లైన్ అనగానే దాన్ని డబుల్ లైన్లో పెట్టుకోకండి. సార్ మళ్ళీ చెప్పరా, 53 ఉన్నాయి కదా, 4 స్పేస్ వదిలేసేయాలి. అంతే, 80 - 53 అంటే 27. 27లో 14 అంటే ఆల్రెడీ 10 మార్జిన్ ఉంది కాబట్టి ఇంకో 4 ఇస్తున్నాం అంతే. ఇది పేపర్ సెంటర్, దీనికి వేరే దానికి కన్ఫ్యూజన్ కాకుండా. దీని తర్వాత నెక్స్ట్ లైన్ ఇన్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. డైరెక్ట్ అన్నాడు 13 ఉన్నాయి సార్. ఫుల్ స్టాప్ కూడా పెట్టాలి కదా, ఫుల్ స్టాప్తో కౌంట్ చేస్తే 13 వచ్చింది. 80 - 13 అంటే ఎంత, 67. 67లో 3.5 అంటే 34. ప్రోడక్ట్ ఎంత ఉంది కాబట్టి +24తో ఈ హెడ్డింగ్ ఇక్కడ కొట్టాలి. ఓకే, ఇది మీకు జనరల్గా వచ్చింది, నార్మల్ తెలిసిందే. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మెయిన్ ఏంటంటే
డబుల్ లైన్ ఇచ్చేసి ఈ 5 కాలమ్స్ ప్రతి దానికి కామన్గా స్టేట్మెంట్ అనే దానికి 5 కాలమ్సే వస్తాయి. ఇది కాలమ్స్ అంటాం, ఇది అడ్డంగా రోస్ అంటాం. ఓకే, ఇందులో ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడు, సీరియల్ నెంబరు, డిస్ట్రిక్ట్, ఇయర్స్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ పైన కూడా హెడ్డింగ్ అయిపోయినా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే నెక్స్ట్ థర్డ్ పేజ్ చూడండి, రూపీస్ ఇన్ ల్యాక్స్ అని ఇచ్చాడు. థర్డ్ పేజ్ అంటే హెడ్డింగ్ కింద అది ఇనిషియల్ క్యాప్స్ అవుతుంది. ఇదేమో అన్ని క్యాపిటల్ లెటర్స్, ఆల్ క్యాప్స్ ప్లస్ సెంటర్. ఓకే, సైడ్ హెడ్డింగ్ ఏమో ఇనిషియల్ క్యాప్స్ అంటే రూపీస్ ఇన్ ల్యాక్స్ 17 అని ఉంటాయి. 75 మీద 17 బ్యాక్ చేసుకుని కొట్టాడు, కొన్ని ఇస్తాయి. ఇవ్వకపోతే అవసరం లేదు, అర్థమైనా? ఇక్కడ అది చూడ నెక్స్ట్ పేజ్ అట్లా సైడ్ హెడ్డింగ్ ఇస్తాడు. వాడు ఇస్తారు కొట్టాలి, లేదంటే మామూలుగా తిన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మనకు టార్గెట్ ఏంటి, ఈ 5 కాలమ్స్ ఎట్లా సెట్ చేయాలి అది మెయిన్ ఇక్కడ, అర్థమైందా? ఈ రఫ్ వర్క్ మొదలు చేసుకోవాలి, లేకపోతే కష్టం. అర్థమైందా? ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్, ఈ రఫ్ వర్క్ చేసుకోవాలి ఫస్ట్. దాన్ని మనం చూసుకుంటూ చేస్తే రాదు. ఇది మొత్తం మనం 65లో సెట్ చేయాలి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిస్ట్రిక్ట్స్ అనేది ఉంది, చెప్తున్నా ప్రతి దాంట్లో ఏదైనా డిస్ట్రిక్ట్ కింద నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని ఉంది. మిగతా అన్ని నంబర్స్ ఉన్నాయి కాలమ్స్, అవునా? సో ఈ డిస్ట్రిక్ట్ కాలమ్స్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ తీసుకోవాలి, అందులో హైయెస్ట్. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఉన్నది 8 ఉన్నాయి, ప్రకాశం ఎన్ని ఉంటాయి కౌంట్ చేయండి. ఆ కాలం మొత్తంలో హైయెస్ట్, ప్రతి ఒక్క ప్లేస్ కౌంట్ చేయండి, ఏది హైయెస్ట్ చూడండి. ప్రకాశం ఎన్ని ఉన్నాయి, ఇంకా డిస్ట్రిక్ట్ అనగానే 6, అదొకటి. ఇట్లాంటివన్నీ కామన్గా పెట్టుకోండి. డిస్ట్రిక్ట్ 8, సారీ డిస్ట్రిక్ట్ 8, ప్రకాశం 9. సో హైయెస్ట్ ఇది 9. అంటే పైన హెడ్డింగ్ కూడా కౌంట్ చేయాలి, అంటే 9 స్పేస్ ఉంది. దీనికి +2 యాడ్ చేద్దాం. ఎందుకు అంటే ప్రకాశం కొట్టింది అనుకోండి కరెక్ట్గా, ఆ లైన్ దాని మీద వస్తుంది, కష్టమవుతుంది. సో ఇది 11. ఈ 11 వచ్చినాయి. రిమైనింగ్ ఎన్ని కాలమ్స్, 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి బ్యాలెన్స్. మనం మొత్తం ఎంతలో కొడుతున్నాము, 65లో కొడుతున్నాము, అవునా? 65 మైనస్ 11 అంటే ఎంత, 54 డివైడెడ్ బై 4 కాలమ్స్. అంటే ఈచ్ కాలమ్ ఎంత అవుతుంది, మ్యాథమెటిక్స్ 54 డివైడెడ్ 4 13.5 13.5 వస్తుంది కదా, 14 వస్తుంది. సో అన్నిటికీ 13 ఇవ్వండి, 0.5 వస్తుంది కదా చెప్పేది. అంటే 52 అంటే ఇక్కడ 2 మిగిలినాయి. ఆ 2 మిగిలినాయి దీనికి యాడ్ చేయండి, అవి కామన్ 13 మొత్తం దానికి లెటర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓకే, దానికి ఒక దానికి యాడ్ చేయాలి. అప్పుడు మిగతా వెయిట్ చేసి అయితే అంటే ఆ 0.5 ఇక్కడ యాడ్ చేసేసి. ఓకే, ఎందుకు ఆ 13 సరిపోతాయా లేవో చూడాలి. 1, 2, 3, ఇవి 8 ఉంటాయి. మ్యాక్సిమం 8 ఉన్నాయి అన్నిట్లో, అంతకన్నా మించలేదు. సో 30 ఈక్వల్. ఓకే, ఇక్కడ కామర్స్ కూడా ఒక దగ్గర కామర్స్ ఇస్తాడు, ఒక దగ్గర కామా ఇవ్వడు. కామా ఇవ్వకపోతే మీరు కూడా అట్లనే కొడతారు, టాలీ కాదు, అదొక మిస్టేక్. అంటే అడిషనల్ 3 ఇక్కడ బ్యాలెన్స్ ఉంటాయి. ఇంకా ఏమిటి 3 ఉంటాయి అంటే మనం 8 ఉన్నాయి కదండి నంబర్స్. 80 కాదు, ఇక్కడ 65. మన 65 నేను నా మనసులో క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇక్కడ అడిషనల్ 2 మనం 11 ఉన్నది, కానీ మనం ఇంకా అడిషనల్ 13 చేసేసాం మధ్యలో దానికి. కానీ మిగతావి మనము ఆ మిగతా దాంట్లో 0.5 తీసి ఇక్కడ యాడ్ చేస్తాం. కానీ అక్కడ ఏంటంటే మనకి 13 ఇచ్చాం కదా, ఈ నంబర్స్ 8 వస్తాయి, కానీ అడిషనల్ ఇంకా మనకి మిగులుతాయి. మనకి దీనికన్నా వేరే ఈ నంబర్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ హైయర్ చూసుకొని తీసుకున్నాం అన్న. ఇప్పుడు ఏంది హెడ్డింగ్, ఈ సీరియల్ నెంబర్ ఉన్నాయి, అవి ఎన్ని ఉన్నాయి, ఎస్ క్యాపిటల్, ఎల్ స్మాల్, ఫుల్ స్టాప్, ఎన్ క్యాపిటల్, ఓ స్మాల్. ఎన్ని ఉన్నాయి చెప్పండి, 6 ఉంటాయి. ఫుల్ స్టాప్ 6 ఉన్నాయి. స్పేస్ ఉందా అయితే 6 ఎస్ ఎల్ ఎన్ ఓ 1 2 3 4 5 6. ఓకే, ఆ కాలం ఎంత తీసుకున్నాం, 13 మైనస్ 6 7 7 ఆఫ్ ఎంత
3.5 4 స్పేస్ ఇక్కడి నుంచి 4 స్పేస్ ఇవ్వాలి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ 8 13 మైనస్ 8 5 హాఫ్ 2.5 అంటే 3 స్పేస్ ఇస్తాం ఇక్కడి నుంచి. నెక్స్ట్ ఇవి 4 ఉన్నాయి 1988 అవన్నీ 13 మైనస్ 4 7 హాఫ్ 3.5 4 స్పేస్ అన్నిటికీ సేమ్ అట్లాగే ఉన్నాయి కదా. అన్నిటికి 13 చూసుకున్నాం, అన్నిటికీ 1988 4 ఉన్నాయి. సో ఆ లైన్ గీసిన తర్వాత నెక్స్ట్ ఇది అవి రాసేటప్పుడు కొట్టేటప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడండి స్పేస్ ఫస్ట్ స్పేస్ పెట్టాలి. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 1 ఫుల్ స్టాప్ కొట్టాలనుకో అది కూడా సేమ్ 13 మైనస్ 2 ఎంత 11 హాఫ్ ఎంత 5.5 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 6 స్పేస్ 1 ఫుల్ స్టాప్ 2 ఫుల్ స్టాప్ 3 ఫుల్ స్టాప్ ఇట్లా కొట్టాలి. ఓకే అంటే ప్రతిదానికి అంటే ఇట్లా సీరియల్గా రావాలి. ఓకే ఇదంతా డబుల్ లైన్ ఇక్కడి నుంచి 2 లైన్స్. ఓకే ఆ తర్వాత ఇక్కడనేమో ఈయన డిస్ట్రిక్ట్ కానీ ఇవి ఏమన్నా కదా ఆ కాలంలో ఓన్లీ 1 స్పేస్ ఇవ్వాలి, ఇది సెంటర్ అవసరం లేదు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ 1, 2, 3 అవి ఎన్ని ఉన్నాయి 8 ఉన్నాయి. 1,23,564 8 ఉన్నాయి అవునా. కౌంట్ చేయండి 8 ఉన్నాయి. 13 మైనస్ 8 అంటే ఎంత 5 ఆఫ్ 3 స్పేస్ 2.5 3 స్పేస్ అంటే ఎంత 1, 2, 3, 5, 6, 4. ఓకే ఇది ప్రతిదానికి అట్లాగే ఉన్నాయి, అన్నిటికీ ల్యాక్స్ ఉన్నాయి. ప్రతిదానికి 3 స్పేసెస్ ఇస్తారు. నెక్స్ట్ 1,32,654. నెక్స్ట్ 46,056. ఓకే ఇలా వచ్చింది. ఇన్ కేస్ సపోజ్ కింద 90,000 వచ్చింది, దెన్ హౌ మచ్ స్పేస్ యూ విల్ గివ్? హౌ సి సపోజ్ 1,23,000 సంథింగ్ 564 వచ్చింది, కింద 90,000 ఇక్కడ రావాలి, దీని కిందనే రావాలి. దీనికి ఎన్ని ఇచ్చాము మనము? 3 ఇచ్చాను. దీనికి 3, 4, 5 ఇవి రెండు ఉంటాయి. 1 వస్తుంది, కామన్ కూడా ఇంక్లూడెడ్. సో 5 స్పేస్ ఇస్తేనే అప్పుడు 9 ఇట్లా వస్తుంది యాడ్. అది చూసుకోవాలి. ఇట్లా ఒక దగ్గర అన్ని ఇట్లనే ఉండవు, ఒక దగ్గర 100s ఉంటాయి, ఒక దగ్గర 1000s ఉంటాయి, స్టేట్మెంట్ బట్టి ఉంటాయి. మన ఫైనల్ టార్గెట్ ఏంటి? 100s కింద 100s, 1000s కింద 1000s. ఓకే ఇది 90,000 అనుకో, ఇక్కడ 5 స్పేస్ ఇస్తారు అట్లా. అంటే కామా కూడా ఇంక్లూడ్ అవుతుంది. మీరు కామా కొట్టకుండా మళ్ళీ జిగ్జాగ్ అవుతుంది, అలైన్మెంట్ రాదు. ఓకే ఇది ఫైనల్ సెటిల్మెంట్. ఇక్కడ మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కసారి ఇక్కడ 1, 2, 3 ఇచ్చింది కదా, ఒక్కొక్కసారి ఇక్కడ 3 ఇస్తాడు. 3 ఇచ్చి లైన్ మామూలుగా రన్నింగ్ మ్యాటర్లో ఇచ్చేస్తారు, కింద 2 ఇస్తాడు ఎక్కడో. అది చూసుకోవాలి. 2 లైన్ పైన కొట్టాలి, 3rd లైన్ కింద అట్లా కూడా చూసుకోవాలి. జిగ్జాగ్ చేస్తారు నంబర్స్ కింద దాకా చేశారు. 5 కిందికి రావాలి, 4 పైకి కింద అట్లా ఆరామార్క్ ఇచ్చిండు. కానీ ఆరామార్క్ ఇవ్వకుండా కూడా ఒకసారి అట్లా కంప్లీట్ చేస్తాడు. చేస్తాడు మేడం. అదే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎట్లున్నాయని. ఇదంతా నంబర్స్ ఇవ్వకపోతే కొట్టవు, చిన్న నంబర్స్ లేకపోతే వదిలేసి. ఒకసారి ఇస్తాడు, ఒకసారి నెక్స్ట్ దానికి ఇవ్వలేదు. మీకు పేజ్ నెంబర్ 6లో ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వలేదు చూడు. పేజ్ నెంబర్ 5 లాస్ట్ వన్, పేజ్ నెంబర్ 5 ఇవ్వకపోతే కొట్టదు. ఇంటూ చేసేసాడు, ఏం లేదు, ఇవ్వలేదు. ఓకే ఇది స్టేట్మెంట్. ఇప్పుడు నేను కొట్టి చూపెడతాను. ఫస్ట్ ఈ కాలమ్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి, ఈ లైన్స్ ఎట్లా కొట్టాలి, ఆ డౌట్స్ అని ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను. ఇది మొత్తం 50 మినిట్స్లో కొట్టాలి. ఇప్పుడు మీరు స్టేట్ ఫస్ట్ ఎగ్జామ్లో మొదలు వస్తే ఇది కొడతారా, లేకపోతే గవర్నమెంట్ ఆర్డర్ మెమోరాండం అవి కొడతారా, పాస్ కావాలన్నా ఇది కావాలన్నా? ఇదే నేను మీకు మొదలు చెప్పిన అనుకో,
మొత్తం సెకండ్ పేపర్ అంతా పోతుండే. అది సో ఇట్స్ ఇంపార్టెంట్. జస్ట్ అర్థమైతే ఆడుకున్నట్టు ఉంటుంది. అంత క్యాల్కులేషన్స్, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్, నథింగ్ ఇస్ దర్. అంటే అది రాస్తే అది రాస్తే